నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీల ప్రక్రియ కొనసాగింది. రాష్ట్ర స్థాయిలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, జిల్లాల్లో కొంతమంది కలెక్టర్ల బదిలీల ప్రక్రియ కొనసాగింది. మరి ఐఏఎస్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గతంలో 19 నుండి 24 వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీడీకి ఈఓ కూడా బాధ్యతలు నిర్వర్తించారు గత 4 రోజుల వరకు. మరి తాజాగా ఐఏఎస్ల బదిలీల్లో మరి టీడీడీ ఇన్ఛార్జ్ ఈఓగా ఉన్న శ్యామలరావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసి జిఏడి పొలిటికల్ సెక్రటరీగా నియమించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన శ్యామలరావు గారు 3 నెలల పాటు మెడికల్ లీవ్ పెట్టుకుని బయటికి వెళ్లే విధంగా కూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేశారనేది మనకు అందుతున్న సమాచారం. మరి ఇటీవల బదిలీల్లో గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ గారిని మళ్ళీ అక్కడ ఈవోగా నియమించడం, మరి శ్యామలరావు గారు ఈవోగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన అనేక రకాల ఆరోపణలు, సిబ్బందిలో ఆరోపణలు, పాలక మండలిలో ఆరోపణలు, పాలక మండలికి ఈవో శ్యామలరావుకి మధ్య కొన్ని విభేదాలు ఏర్పడటం, భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం ఈవో బాధ్యత రహితంగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఉన్న నేపథ్యంలోనే మరి అక్కడున్న శ్యామలరావు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి జిఏడి పొలిటికల్ సెక్రటరీగా నియమించడంతో మరి తీవ్ర అసంతృప్తికి గురైన శ్యామలరావు గవర్నమెంట్కి లెటర్ పెట్టుకున్నారు 3 నెలలు మెడికల్ లీవ్ కావాలని. ఇలాగే ఈ శ్యామలరావు గారితో పాటు బదిలీల జాబితాలో ఉన్న అనంతరాము గారు, అదేవిధంగా కాంతిలాల్ దండే గారు, వీళ్ళిద్దరు కూడా మరి బదిలీ వీళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారు. గవర్నర్ పేషీలు కూడా మన అనంతరాము గారికి, కాంతిలాల్ దండే గారికి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ కూడా ఈ అనంతరాము గారు, కాంతిలాల్ దండే గారు ఈ రోజు వరకు కూడా బాధ్యతలు చేపట్టలేదు. మరి వీళ్ళిద్దరు కూడా ఐఏఎస్లు మరి కొంత తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారనేది మనకున్న సమాచారం. మరి వీళ్ళకి కావాల్సిన పోస్టింగ్స్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లుగా కావాల్సిన పోస్టింగ్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన వాళ్ళందరూ కూడా కావాల్సిన పోస్టింగ్స్ ఇచ్చి మరి సీనియర్ అధికారులకు ఉన్న వాళ్ళని అవమానించే రకంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వ్యవహరించిన తీరే ఈ రోజు ఈ పోస్టుల్లో ఎక్కడైతే ఆర్డర్స్ ఇచ్చారో అక్కడ జాయిన్ కావడానికి ఇష్టపడటం లేదు. కొన్ని రోజుల పాటు జాయిన్ కాకూడదని కూడా మరి ఈ 3 ఐఏఎస్లు శ్యామలరావు గారు, కాంతిలాల్ దండే గారు, అనంతరాము గారు భావించారని కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి వీళ్ళ కోవలో ఉన్న ఇంకొక 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రాష్ట్ర స్థాయిలో కీలకమైన పోస్టుల కంటే లూప్ లైన్ పోస్టులే కొంతమందికి ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మెడికల్ లీవ్లో వెళ్ళడానికి కూడా కొంతమంది 1-2 ఐఏఎస్ ఆఫీసర్లు రెడీ అవుతున్నట్టు కూడా మనకున్న సమాచారం. ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో 99, 95లో ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలా స్ట్రిక్ట్గా సీఎం గారు ఏది చెప్తే అదే జరిగేది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నోరు విప్పలేని పరిస్థితి, చెప్పించేయడమే ఆ రోజున్న ఐఏఎస్ ఆఫీసర్ల పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సీనియర్గా ఇవాళ ఆయన ప్రభుత్వంలో కూడా ఐఏఎస్లకు అలిగే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడో పరిపాలన లోపం, సమన్వయంలో లోపం, ఎక్కడో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఐఏఎస్లు కూడా మరి ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేస్తారు, రాజకీయాలతో సంబంధాలు ఉండవు సహజంగా. ఏ ప్రభుత్వం వారి బాధ్యతలు నిర్వర్తించడమే ఐఏఎస్ లక్ష్యం. మరి అలాంటప్పుడు సాక్షాత్ ఒక సీనియర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఐఏఎస్లు ఎందుకని ఈ రకంగా మొరాయించే పరిస్థితి ఏర్పడింది. పోస్టింగ్ ఇస్తే ఆ పోస్టింగ్ జాయిన్ కాకుండా మెడికల్ లీవ్కి వెళ్ళే ప్రయత్నం జరుగుతుందంటే మరి అధికారుల్లో కొంత అలసత్వం ఉందా, లేదంటే ఐఏఎస్లో కొంత ఆవేదన ఉందా, లేదంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావాలని చెప్పి లూప్ లైన్ పోస్టులకు వేసి ఇబ్బంది పెడుతున్నారని కూడా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కావాలనే జాయిన్ కావడం లేదా, దీంట్లో రాజకీయ జోక్యం ఎక్కువ ఉందా, దానివల్లే ఐఏఎస్ ఆఫీసర్లు పక్కెళ్లే పరిస్థితి ఉందా, లేదంటే సహజంగా ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏదో పార్టీకి కొంతమంది సానుభూతి పరులుగా సహజంగా ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ ఆదేశాలని శిరసా వహిస్తారు. కానీ కొంత ఒక 5 ఏళ్ళు ఒక ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఆ పార్టీలో ఉన్న పెద్దలతో కొన్ని పరిచయాలు సహజంగా ఏ ప్రభుత్వంలోనే ఉంటాయి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనడానికి అవకాశం ఉండదు. మరి అలాంటి సంబంధాలు ఎక్కడైనా కొంతమంది అధికారుల్ని వెంటాడుతున్నాయా, లేదంటే అధికారులు ఉన్న ప్రభుత్వం ఒకటి చెబితే వీళ్ళు మరో విధంగా చేయడానికి మరి ఏమైనా అంతరంగికున్న పరిచయాలే వీళ్ళకి మరి ఈ విధంగా ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నాయా? ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం మరి ఏదైనా సంబంధాలు
ఇతర గతంలో పనిచేసిన పార్టీలతోనో లేదా ప్రభుత్వంలో పెద్దలతోనో సంబంధాలు కొనసాగుతున్నారు కాబట్టి కొంతమంది ఐఏఎస్లకి లూప్ లైన్లు పోస్టులు ఇచ్చి కొంతమందికి అసలు పోస్టింగ్ లేకుండా ఉండే పరిస్థితి ఉందంటే ఎక్కడో ఏదో సంథింగ్ పరిపాలన లోపం ఆంధ్రప్రదేశ్ కూటమిలో జరుగుతుందని కూడా పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఈ ముగ్గురు ఐఏఎస్లు శ్యామలరావు గారు, అనంతరామ్ గారు, కాంతిలాల్ దండేర్ గారు మరి ఇలాగే మెడికల్ లీవ్లో మరి శ్యామలరావు గారు అయితే మెడికల్ లీవ్ అప్లై చేశారని వస్తుంది. మిగిలిన ఇతర అధికారులు సహజంగా 15 రోజుల వరకు బదిలీ ఆర్డర్ వచ్చిన తర్వాత 15 రోజుల వరకు జాయిన్ అవడానికి వెసులుబాటు ఉంటుంది. కొంతమందికి 7 రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురు ఐఏఎస్లు మరి తక్షణం విధుల్లోకి వెళ్తారా? అసంతృప్తి ద్వారంతోనే మిగిలిన ఇద్దరు ఐఏఎస్లు అనంతరామ్ గారు, కాంతిలాల్ దండే గారు కూడా వారి లీవ్ని పెంచుకుంటూ వెళ్తారా? విధుల్లో చేరకుండా ఉండేలా అవకాశం ఉందా లేదనేది ఇంకా 4 రోజులు అయితే కానీ అనంతరామ్ గారు, కాంతిలాల్ దండే గారు విధుల్లోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా స్పష్టం అవుతుంది. శ్యామలరావు గారు అయితే 3 నెలల పాటు మెడికల్ లీవ్ అప్లై చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతిస్తే మెడికల్ లీవ్లు వెళ్తారు. మరి ఈలోపు మరి పెద్దలతో మాట్లాడుకుని కీలకమైన పోస్ట్ కావాలని అడిగారు కాబట్టి కీలకంగా పోస్టు మన మెడికల్ లీవ్ తర్వాత ఇచ్చే అవకాశం ఉందా లేదా? ఐఏఎస్లో ఎందుకు ఇలాంటి అసంతృప్తులు, ఇలాంటి ఆవేదనలు కలుగుతున్నాయి? పరిపాలనలో ఎక్కడో పెద్దలు జోక్యం అంటే రకరకాల జోక్యాల వల్లే ఐఏఎస్లు కాస్త మనస్తాపానికి గురై కావాల్సిన పోస్టింగ్స్ లేకపోవడం వల్ల పనిచేసే సీనియర్ ఆఫీసర్లు కూడా మరి కూటమి పెద్దలు కావాలని చెప్పి ఈ విధంగా లూప్ లైన్లకు వేయడం కూడా కరెక్ట్ కాదనేది సీనియర్ ఐఏఎస్లో చర్చ నడుస్తుంది. మరి ఐఏఎస్లు అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ప్రభుత్వానికి పరిపాలనా పరంగా అనేక రకాల కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది. మరి వీళ్ళే మొరాయిస్తే ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి. మరి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వీటిని ఏ విధంగా చక్కబెడతారో ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. RR Pet, Eluru.